హరిః ఓం రామబాణం. రామబాణం తిరుగులేనిది. ఏ పనికైతే వెళ్తుందో ఆ పని తప్పక పూర్తి చేస్తుంది. వాల్మీకి సుందరకాండలో హనుమంతుని రామబాణం అని సంబోధిస్తారు. హనుమంతుడు లంకకు వెళ్ళే మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా స్వామి కార్యం సాధించాడు. మొదట మైనాకుడు ఎదురొచ్చి ఫలమును స్వీకరించి అలసట తీర్చుకోమంటే స్వామి కార్యం ముఖ్యమని ముందుకు సాగాడు. ఇక్కడ తను చేస్తున్న కార్యంపై పట్టుదలను చూపించారు. తరువాత నాగకన్య సురస రూపంలో హనుమంతుని మింగబోతే సూక్ష్మ రూపంలో సురస నోట్లో దూరి బయటకు వచ్చాడు. ఇక్కడ తన బుద్ధి కుశలతను చూపించాడు. తరువాత సింహిక తన నీడను పట్టుకుని మింగబోతుంటే సూక్ష్మ రూపంలో సింహిక గొంతులోనికి వెళ్లి తనని చంపి బయటకు వచ్చాడు. ఇక్కడ తన శక్తిని చూపించాడు. పిల్లలైనా పెద్దవారైనా ఏదైనా కార్యం మొదలుపెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని చూసి భయపడకూడదు, నిరాశ చెందకూడదు. వాటిని బుద్ధితోనో శక్తితోనో ఎదుర్కొని పట్టుదల వదలకుండా తలపెట్టిన కార్యం సాధించాలి. మన పురాణాలలో ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయి. మనం కథతో పాటు నైతిక విలువలు, నిర్వహణ నైపుణ్యం, మేనేజ్మెంట్ స్కిల్స్ లాంటివి కూడా తెలుసుకోవాలి. పిల్లలకి నేర్పించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.